మన డిసిసి ప్రెసిడెంట్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. అదేవిధంగా గవర్నర్ పెద్దలు మన వెంకటరెడ్డి గారికి ఇన్ఛార్జి మంత్రులు ఖమ్మం జిల్లా, అదేవిధంగా గవర్నర్ పెద్దలు పట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా గవర్నర్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, మా ఎంపీ గారికి, అదేవిధంగా ఆల్ ఎమ్మెల్యేలకు, నా తోటి స్నేహితులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ మా ఆల్ ఎమ్మెల్యే ట్రైబల్స్ ఎమ్మెల్యే మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు. ఈ 4 సబ్జెక్టులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ ఎదుట పెట్టడం జరిగింది సార్. కాబట్టి వాటికి నేను ఏకభవిస్తూ నాకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్స్ కు మాత్రం బ్యాంకుల లోన్స్ కూడా ఇవ్వడం లేదు. దానికి కూడా మనం ఆలోచించవలసిన విషయం సార్, మీరు కేబినెట్ లో ఉన్న మంత్రులు. అదేవిధంగా ముఖ్యంగా అందరికీ మాత్రం ఇల్లు ఇవ్వాలి సార్. వాళ్ళకి ఇంతకు ముందు రామదాస్ నాయక్ గారు అన్నట్టు, అదేవిధంగా మా పాయం వెంకటేశ్వర గారు పిరపాక ఎమ్మెల్యే గారు అన్నట్టు విధంగా తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి ఆలోచించాలి సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 2 గ్రూపులు సార్. పైసలు మనం అప్పు కడుతున్నాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పు చేసిపోతే అప్పుడు మనం కడుతున్నాం. కానీ వాళ్ళ దాంట్లో ఎస్సీల దాంట్లోనే 2 గ్రూపులు సార్. ఇంతకుముందు 10 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ అగైన్ కూడా మొదటి విడతలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి సెకండ్ విడతలో ఇవ్వండి, లేదా థర్డ్ విడతలో ఇవ్వండి వాళ్ళకు కూడా. కానీ మొదటిసారికి ఇప్పుడు అప్పులు కట్టేది మనం 10 lakhs రూపీస్ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో, టీఆర్ఎస్ గారి గవర్నమెంట్ లో అప్పులు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చారు 10 lakhs రూపీస్. వాళ్ళే అగైన్ మళ్ళీ ఫస్ట్ టైం వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇతర బెనిఫిట్స్ వాళ్ళకు కూడా మొదటి ఇవ్వకుండా లాస్ట్ కి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎస్సీల దాంట్లోనే 2 వర్గాలు ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఎందుకంటే పైసలు కూడా మనమే కడుతున్నాం. వాళ్ళు మనకు సరే ఓట్ల సంగతి వచ్చారో కదా వేరే విషయం, అది పర్సనల్ గా పార్టీలో మాట్లాడవలసిన విషయం. కానీ వాళ్ళకు మొదటి భాగంలో బెనిఫిట్ చేయకుండా సెకండ్ ఇష్యూలో వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలని చెప్పి అందరూ కూడా నాకు అక్కడక్కడ మా వాళ్ళు అందరూ కూడా మన నియోజకవర్గంలో కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలే అడుగుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మీ వాళ్ళ సంక్రాంతి పూట వచ్చిన ఆఫీసర్లందరికీ, మీడియా సోదరులకు అందరికీ కూడా కేబినెట్ లో మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన ఎంపీ బలరాం నాయక్ గారికి, జిల్లా అధికారులు కమిషనర్ గారికి, ఎస్పీ గారికి, నా అన్నదమ్ముల ఎమ్మెల్యే గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం, భోగి శుభాకాంక్షలు. సార్, ఈ 4 స్కీమ్స్ చక్కటి స్కీమ్స్ తెచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా తరఫున మా సోదరుడు బలరాం నాయక్ గారు వారి జిల్లాకు దీని గురించి ధన్యవాదాలు తెలుపుకోలే, వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, నేను అడ్రస్ చేసేది బేసిక్ గా మన జిల్లా అధికారులకు, ఏ స్కీమ్ అయినా దాని డేటాపై, యాక్యురసీపై సక్సెస్ డిపెండ్ అవుతుందన్నమాట. ఈ బుక్ లో వారు డీటెయిల్ గా ఎలా చేశారో అనేది వారు వివరంగా చెప్పారు. అయినా ఈ 2 రోజులలో మీటింగ్స్ మన రెవెన్యూ మంత్రి గారు జిల్లా అధికారులతో చేశారన్నమాట. రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్స్ ఒక మోడల్ గా తీసుకొని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో చేయమని చెప్పారు. అది మనం డీటెయిల్ గా యాక్యురేట్ గా చేయకపోతే ఈ స్కీమ్ ఫెయిల్ అవుతుందండి. తప్పక మీరు తొందరలోనే ఈ మోడల్ స్కీమ్స్ తొందరగా ఈ సర్వేస్ చేసుకొని దీని ప్రకారంగా మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేస్తేనే
ఈ స్కీమ్స్ ఏ స్కీమ్స్ అయినా, ఈ ల్యాండ్ స్కీమ్స్ అయినా, రైతు భరోసా స్కీమ్స్ అయినా సక్సెస్ అయిందనమాట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు దీని గురించే మాట్లాడారు. కొంతమందికి భూములు ఉన్నాయి, ఇన్నేళ్ల నుంచి భూమి పైన ఉన్నారు, కానీ పట్టాలు లేవు. ఇవన్నీ ఐడెంటిఫై చేయకపోతే ఈ స్కీమ్స్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఇటువంటి చక్కటి స్కీమ్స్ మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చినందుకు వారి కేబినెట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అధికారులకు మళ్ళీ చెప్తున్నాను అనమాట, మీ డేటా అనేది యాక్యురసీ ఉండాలి. ఎందుకంటే ఎర్రర్ రీట్రెసల్ సిస్టమ్ అనేది కొన్ని సిస్టమ్స్ లేవన్నమాట. ఎస్పెషలీ హౌసింగ్ స్కీమ్ లో ఒకవేళ ఎర్రర్, ఆధార్ కార్డ్ నంబర్ ఎర్రర్, పేరు ఎర్రర్ పడ్డా దానికి ఎర్రర్ రీట్రెసల్ స్కీమ్స్ దానికి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. అది లేదనుకుంటున్నాను ఇప్పుడు యాప్ లో. అదేవిధంగా ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి గుట్టలు, ఫుడ్ ఖరాబ్, ల్యాండ్ అక్విజిషన్ సర్ప్లస్ ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసి అది కరెక్ట్ గా పెట్టకపోతే మళ్ళీ అదే పాత సిస్టమ్ ప్రకారంగా ఎర్రర్స్ జరుగుతాయన్నమాట. థ్యాంక్ యూ. సభ నమస్కారం. సభాధ్యక్షులు ఇన్ఛార్జి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, సిపి గారు, ఎస్పీ గారు, ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య అధికారులందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 4 కార్యక్రమాలని 75వ గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలని దృఢ సంకల్పంతో 4 రోజుల క్రితం ఉన్నతాధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులమంతా సమావేశమై ఎలా చేయాలి అనేది విధి విధానాలన్నీ కూడా ఫైనల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పేదవాడి కోరికలు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. కాబట్టి వాటిని నెరవేర్చే దాంట్లో పాత్రదారులు, సూత్రధారులైన మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని తూచా తప్పకుండా ఎక్కడా చిన్న నెగిటివ్ వైబ్రేషన్ కూడా రాకుండా, అర్హులైన వారిని ఎవరిని తొలగించకుండా కేవలం అర్హులు కాని వాళ్ళనే తొలగించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇదంతా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నిజంగా సంక్రాంతి అంటే పెద్ద పండుగ. అంత పెద్ద పండుగను కూడా కాదని పేదోడి ముఖములో, పేదవాడి కష్టంలో మనం పాలు పంచుకోవడానికి పండుగను సైతం మనందరం పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, కేబినెట్ మంత్రులను గాని, ప్రజాప్రతినిధులను మేమే కాకుండా మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకుంటాం మేము సైతం అని పాలు పంచుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ప్రధానంగా ఈ 4 అంశాలకు సంబంధించిన ఒక 3-4 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఏదైతే కమిటీ మీరు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు జిల్లా యంత్రాంగం మెయిన్, మనం 5 రోజులని అనుకుంటున్నాం. అది 16 నుంచి 20 లేకుంటే 20 నుంచి 19 నుంచి 24 అది రాష్ట్రం మొత్తం ఒకే స్టైల్లో దాన్ని ఆపరేట్ చేయండి. ఈ 5 రోజులు ఏవైతే గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టుకుంటున్నామో, ఏదైతే ఆ కమిటీ ఉంటుందో ఫుల్ డే మార్నింగ్ 8-8:30కి స్టార్ట్ అయితే ఆ కమిటీకి పూర్తిగా ఆ రోజు అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేయండి. ఈ 4 స్కీముల మీద మీరు పూర్తి డేటాను సేకరించాలి అన్నప్పుడు టైం బాగా తీసుకుంటుంది. ఆ తీసుకునే దాంట్లో అర్రీ బొర్రీలో అర్హులైన వాళ్ళు మిస్ కాకుండా, అనర్హులకు ఇవ్వకుండా మీరు పూర్తి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 రోజులకి సరిపోను ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలాన్ని బైఫర్కేషన్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా అన్ని టీములు ఐడెంటిఫై చేయండి. దాని చెకింగ్ కి పైన ఒక టీమును కూడా నాకు తెలిసి ఐడెంటిఫై చేసుంటారు అనుకుంటున్నాను.
5వ రోజు వచ్చినప్పుడు ఈ 4 రోజులకు వచ్చిన వాటితో పాటు ఎక్కడైనా మిస్ అయిని రాని కారణంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నువ్వు నిన్న రాలేదు నీ ఊరు వచ్చినప్పుడు నీకు ఇచ్చేది లేదనేది ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వానికి చిన్న మైనస్ కూడా రావు. వెరీ క్లియర్. అర్హులైన వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేయొద్దు, అనర్హులకి ఇవ్వద్దు. ఇది తమ్ముడు. రెండవది, మనం ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని టేక్ఓవర్ చేశాం. అప్పుడు అధికారులందరూ గ్రామాలకు పోయి సభలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 4 స్కీములు ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ విలేజ్ లో ఉండే పబ్లిక్ అంతా ఇక్కడికి వస్తారు. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ యంత్రాంగం ప్రాపర్ గా చిన్న ఇన్సిడెంట్ కూడా కాకుండా స్టెప్స్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్, అక్కడ మౌలిక వసతుల్లో మినిమం డ్రింకింగ్ వాటర్ ని ఏర్పాటు చేయండి. చేస్తూ ఈ అయిపోయింది ఈ స్కీమ్ ఎలా అలా అనే నెగిటివ్ వైబ్రేషన్స్ లేదు. స్టార్ట్ చేసేటప్పుడే ప్రతి గ్రామంలో మీరు గ్రామ సభ స్టార్ట్ చేసేటప్పుడే ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇది ఒకసారి మిస్ అయిపోతే అయ్యో నేను మిస్ అయిపోయాను, నా ట్రైన్ వెళ్ళిపోయింది, నా ప్రయాణం ఆగిపోతుంది అనేది వాళ్ళలో ఫీలింగ్ రానియద్దు. ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి ఆలోచన లేదు. ఉదాహరణకు రైతు భరోసాలో ఏ కారణం చేతైనా అర్హులు మిస్ అయితే సెకండ్ లిస్ట్ లో డెఫినెట్ గా ఇస్తాము. అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ప్రతి కుంటకి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏ కారణం చేతైనా మిస్ అయితే వాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా యోగ్యత లేని వ్యవసాయానికి పనికిరాని భూమి, వ్యవసాయానికి నుంచి ఇండస్ట్రీస్ కో హౌస్ కిందనో ఇతరత్రో కన్వర్షన్ అయింది. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఉంది. 2000 ముందు అంటే 18కి ముందు మాన్యువల్ గా అంతా కన్వర్షన్ జరిగింది. ఈ కన్వర్షన్ జరిగిన ప్రాపర్టీస్ స్టిల్ పాత ధరణిలో పాస్బుక్లు ఇష్యూ అయి ఉన్నాయి. అది రెవెన్యూ వ్యవస్థ ప్రాపర్ గా ఇండెప్త్ గా స్టడీ చేసి అలా కన్వర్షన్ అయి ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అది వ్యవసాయం చేస్తున్నా ఉన్నా కూడా ప్రభుత్వం వాటికి ఇవ్వదు. కన్వర్షన్ కానీ ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములు ఉంటే 100% ఇస్తాం. దాన్ని ఎక్కడా మిస్ కాకుండా అధికారులు ఇండెప్త్ గా ఫస్ట్ ఏ గ్రామానికైతే మీరు వెళ్లాలనుకుంటున్నారో వెళ్లే గ్రామానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించింది ఇటు రెవెన్యూ అటు అగ్రికల్చర్ ఇతరత్తా అందరూ కూర్చొని టేబుల్ వర్క్ చేసుకోండి. రేపు ఎల్లుండి టేబుల్ వర్క్ చేసుకుని టేబుల్ వర్క్ లో ఫలాని గ్రామానికి పోయినప్పుడు కొండలో గుట్టలో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రకారం లిస్ట్ అవుట్ చేసుకుని గ్రామానికి పోవటానికి ముందే 1 డే గానీ 2 డేస్ ముందు గానీ ఆ గ్రామంలో మనం ఈ 4 స్కీమ్స్ కు సంబంధించిన అవుట్ లైన్ ని అక్కడ డిస్ప్లే చేయండి. ఇక్కడ మనం వీళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి ఇవ్వము, ఇది మన పార్టీ ఇది వాళ్ళు అనేది ఏమీ లేదు. మస్ట్ అండ్ షుడ్ ఇందిరమ్మ కమిటీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి. అంటే ఇందిరమ్మ కమిటీ ఒకవేళ పలానా వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వద్దు అని అంటే ఇవ్వకుండా ఆగొద్దు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇందిరమ్మ కమిటీ వాళ్ళని కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు అదే రకంగా రేషన్ కార్డు దాంట్లో ఇందాక గౌరవ కలెక్టర్ల గారికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మనం చెప్పారు. ఏదైతే ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటి కోడలుగా పోయినప్పుడు అక్కడ డిలీషన్ కావాలా, ఇక్కడ యాడ్ కావాలా, ఈ కార్డులు కూడా నిరంతరం ఇచ్చే ప్రక్రియ. గతంలో 10 సంవత్సరాలు ఈయన దాంతో ఈ ప్రభుత్వం దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి పబ్లిక్ ఛాన్స్ ఉంది. ఆ ప్రభుత్వం వేరు, ఇది పేదోడి ప్రభుత్వం. 1 సంవత్సరమో ఒకసారిచ్చో ఆగదు. నిరంతరము ఇచ్చే కార్యక్రమం అనేది ప్రజలకి మీరు ఫస్ట్ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇందిరమ్మ భరోసా ఏదైతే ఉందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన దాంతో అర్హులైన కుటుంబానికి కుటుంబం ఇస్ ద అండర్లైన్ అర్హులైన కుటుంబాలని ఐడెంటిఫై చేయండి. అర్హులైన కుటుంబాలకి ఏదైతే గ్రామ ప్రాంతాలకు ఇందాక మా సోదరులు చెప్పినట్టు
భూమి ఉన్నోడికి రైతు భరోసా వస్తుంది, వాళ్ళకి ఇల్లు వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది అన్న దాంతో భూమి లేని మాకు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ అంత అద్భుతమైన స్కీమ్ ని ఎవరూ పెట్టలేదు. దీన్ని ప్రాపర్ గా అర్హులైన వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో ప్రతి దానికి అధికారులు చట్టము మనం చేస్తే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీరు చేసిన ఇంప్లిమెంటేషనే రేపు ఈ ప్రభుత్వానికి కానీ మనకి కానీ మంచి వస్తుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ప్రాపర్ గా టైం తీసుకొని ఎక్కడా చిరాకు పడకుండా ప్రజలకి ఇవ్వగలిగేది చెప్పండి. నెగిటివ్ వైబ్రేషన్స్ తో కాకుండా ఇది నిరంతరము కార్యక్రమం అనేది ఇండికేషన్ కావాలి. ఇందిరమ్మ ఇళ్ల సబ్జెక్ట్ కూడా వచ్చినప్పుడు ఈ రోజు ఇంతకు ముందే మోడల్ హౌస్ ని మనం కూసుమత్తులో ఓపెన్ చేసుకున్నాం. ఇటువంటి ఇందిరమ్మ ఇళ్లు ఈ మొదటి విడత 4.5 లక్షలే కాదు, ఇది నిరంతరము జరిగే కార్యక్రమం అనేది కూడా ఇండికేట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. దయచేసి ఏదైతే గిరిజన ప్రాంతం 117 యాక్ట్ ఉన్న ప్రాంతంలో మిత్రులు చాలా మంది ఇది గిరిజనులకే వస్తుంది, గిరిజనేతరులకి రాదు అనేది అభద్రత ఉందో, ఈ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఉన్నా కూడా అర్హులై ఉంటే, పేదవాళ్ళు అయి ఉంటే, పూరెస్ట్లీ ఆఫ్ ది పూర్ పీపుల్ కి ఈ ప్రభుత్వము కులము మతము ప్రాంతం అనేది ఎట్టి పరిస్థితిలో పట్టించుకోదు. ఏ ప్రాంతంలో ఉన్నా పేదవాళ్లకైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో వెనకడుగు ఎట్టి పరిస్థితుల్లో పోదు. 4,50,000 ఇప్పుడు ఇస్తున్నాం. ఇది నిరంతరం ఇచ్చే కార్యక్రమం అనేది తప్పకుండా అధికారులు గ్రౌండ్ తీసుకోవాలి. అదే రకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది కత్తి మీద సాగు లాంటిది, ఎందుకంటే పెద్ద స్కీమ్ కాబట్టి దాన్ని మీరు ప్రాపర్ గా అధికారులకు కూడా వీళ్ళు నా మనిషి వాళ్ళు నీ మనిషి అన్నదానికంటే పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామంలో రికమెండ్ చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు మరింత క్రెడిబిలిటీ మనకి పెరుగుద్ది. అది మిస్ కావద్దు. ఇలా ఏదైతే ఈ అద్భుతంగా ఈ 4 కార్యక్రమాలు మొదటి సంవత్సరం కొన్ని చేశాం, రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడంతోనే అద్భుతమైన ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో అధికారులు కలెక్టర్లే కాకుండా మీరు పనిని విభజించుకోండి, వర్టికల్ గా విభజించుకొని రెగ్యులర్ గా ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన అందరినీ గ్రూపులు పెట్టి గ్రూపుల్లో డే బై డే ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ చేయండి. నెక్స్ట్ పాయింట్, ఒకటి ప్రతి జిల్లా అధికారి ఒక ఫోన్ నెంబర్ కంప్లైంట్స్ కోసం, ఎక్స్క్లూజివ్లీ ఈ స్కీమ్స్ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీగా దాన్ని కూడా గ్రౌండ్ కి పంపించండి. ఎక్కడైనా ఇబ్బంది ఉండి, ఎక్కడైనా మిస్ అయ్యి, ఎక్కడైనా ఓవర్లకు కాబోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వాళ్ళని కక్షపూరితంగా ఎవరిని డ్రాప్ చేయదు, ఈ స్కీమ్ అందకుండా చేయదు అనేది ప్రాపర్ గా అధికారులు గ్రౌండ్ కు తీసుకెళ్లాలి. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంతమందిని మీరు తగ్గిస్తారన్నది ముఖ్య ఉద్దేశం కాదు. ఈ సర్వేల ఉద్దేశము ఎంతమంది యోగ్యత లేని వాళ్ళకి, ఎలిజిబుల్ లేని వాళ్ళని తగ్గించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది మీ మైండ్ లో పెట్టుకొని ఇది నిరంతరము ఈ 4 స్కీములు జరుగుతున్నదనేది మీరు మైక్ పట్టుకోవడందని ఫస్ట్ చెప్పాల్సిన వర్డ్ అది. ఈ రోజుతో ఇది అయిపోదు, ఇది నిరంతరము జరుగుతుంది. మీరు తర్వాత ఇచ్చినా తీసుకునేది కూడా నిజం, అందుట్లో అనుమానం ఏమీ లేదు. ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇంకా 4 రోజులు లేటుకి ఇచ్చినా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం కన్సిడర్ చేసే విధంగా ప్రాపర్ గా మీరిచ్చే సర్వేలు, మీరు చేసే డెడికేషన్ మీదనే ఈ వ్యవస్థ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా కొన్ని స్కీములు మంచిగా చేశారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఇవి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మార్చిలో, సివిల్ సప్లైస్ శాఖ మార్చిలో ఈరోజు
ఏ నీటిపారుదల సౌకర్యం లేని ఖమ్మం నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం అడగగానే తయారు చేసి ఎస్టిమేట్స్ వేసి బట్టి గారితో శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపనకు వచ్చేసి సంక్రాంతి రోజునే అది శంకుస్థాపన చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఇచ్చేసినటువంటి ఈ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆయన గారి సబ్జెక్ట్ కూడా సివిల్ సప్లైస్ ఉంది. సివిల్ సప్లైస్ కూడా ఈ రోజు 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇంట్లో ఆర్ఎం గారు, రైతు భరోసా నేను చూస్తా, సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, అదేవిధంగా ఇందిరమ్మ భరోసా ఆత్మీయ భరోసా భట్టి గారి రూపకల్పన. కాబట్టి 4 స్కీములకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాము. కాబట్టి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ శంకుస్థాపనకు వస్తున్నారు కదా, మీ సబ్జెక్టు కూడా రివ్యూ మీటింగ్ లో ఉంటే మంచిది అంటే పెద్ద మనసుతో ఇచ్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా. గౌరవ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులందరికీ నమస్కారం. సరే, ముందుగా మీ అందరికీ భోగి పండుగ సందర్భంగా నా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని పాయింట్స్ ఇప్పుడు నా ముందు మాట్లాడిన వక్తలన్నీ కూడా సుమారు కవర్ చేశారు. నేను జస్ట్ 2-3 విషయాలు మీకు హైలైట్ చేస్తాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకటి రైతు భరోసా, ఒకటి ఆత్మీయ భరోసా, 3వది రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం. మీలో చాలా మందికి నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను పక్కన కోదాడు నగర్ నుంచి మరి చాలా సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంపికైన వ్యక్తిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నాను. బహుశా భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పథకాలు నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మరి రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి వారి జీవితాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ఈ పథకాలు, ఈ స్కీమ్స్ ముందుకు తీసుకొస్తున్న విషయం మరి మీ అందరికీ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తూ, మరి అధికారులందరికీ జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు నేను ఒకటే విషయం గుర్తు చేయదలుచుకున్నా. మీరు ఒక పాజిటివ్ అవుట్లుక్ తో పోతూ ఈ పథకాల గురించి నిరంతరం మీరు ఏ విధంగా మన ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా రైతులు గాని, రైతు కూలీలు గాని, నిరుపేదలు గాని అందరికీ ఏ విధంగా మేలు జరుగుతుందో, మరి భారతదేశంలోనే ఇటువంటి పథకాలు ఎక్కడగా అమలు జరగడం లేదని, ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్కీమ్ జరుగుతున్న విషయం మీరు కూడా నిరంతరంగా మరి ప్రజల్లో మీడియా ద్వారా కూడా తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను జస్ట్ చాలా బ్రీఫ్ గా ఈ పథకాల గురించి ఒకసారి మీకు మనవి చేస్తా. మరి రైతు భరోసా గురించి గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాడు ఎకరానికి. మరి మేము అది 20% పెంచి రాష్ట్రంలో వ్యవసాయ యోగ్య భూమి అందరికీ, ప్రతి ఎకరం, ప్రతి రైతు అందరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఇచ్చే నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న విషయం నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. మీకు చెప్పాలి, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో ఈ క్రాప్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్థాయిలో క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ లేదు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు నా ముందు చెప్పినారు, ఆత్మీయ భరోసా విషయంలో కూడా మరి దేశంలో కూడా ఎక్కడ రైతులకి కొన్ని సపోర్ట్ సబ్సిడీ స్కీమ్స్ నుంచి కానీ మరి భూమి లేని వ్యవసాయ కూలీలకి ఈ రోజు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆత్మీయ భరోసా స్కీమ్ ఏకైక స్కీమ్. మొత్తం దేశంలో కూడా ఎక్కడ ఇటువంటి స్కీమ్ లేదు.
మరి ఎన్ఆర్ఈజీ కార్డ్స్ ఉండాలి, గత సంవత్సరం 20 రోజులు పనిచేసి ఉండాలి, 1 సెంటు భూమి ఉన్న అర్హత లేదు. ఎందుకంటే మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే భూమి లేని వ్యవసాయ కూలీలు అని చెప్పినాం. గత సంవత్సరం 20 రోజులు పని చేసి ఉండాలి. ఆ కండిషన్ కి స్టిక్ ఆన్ అవుతూ సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు మరి ఇచ్చే స్కీము అమలు ఇప్పుడు మనం 25 జనవరితో ప్రారంభమైందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఆహార భద్రత విషయం గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ ఉండాలనే విధంగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కింద సరే రకరకాల ప్రభుత్వాలు రకరకాల విషయంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్ కార్డు ద్వారా మరి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా తెలంగాణలో వివిధ కారణాల వల్ల కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే స్కీమ్ లేకుండే. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని కార్డులు ఉండేనో ఈ రోజు కూడా సుమారు అన్ని రేషన్ కార్డు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని కార్డులు ఇచ్చారు, కానీ మరి ఒక ఇన్స్టిట్యూషనలైజ్ గా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కి కొత్త ఎంట్రీస్ కూడా చేయలేదు. చాలా స్పష్టంగా నేను మనం చేస్తున్నా, ఈ 26 జనవరి మొదలు పెట్టుకొని మేము ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఆర్ యాడింగ్ న్యూ మెంబర్స్ టు ఓల్డ్ రేషన్ కార్డ్ ఇది ఒక కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రక్రియగా ఉండబోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో చాలా మంది ఒక సుమారు 20 లక్షల మంది ఆ పాత కార్డులకి మరి కొత్త కుటుంబ సభ్యుల పేర్లు ఎంట్రీ చేయమని అప్లికేషన్స్ పెండింగ్ ఉండే, వెరిఫై అయింది కానీ యాడ్ చేయలేదు. మరి ఇప్పుడు మనం చేపట్టే ప్రక్రియలో పాత కార్డ్స్ కి కొత్త మెంబర్స్ యాడ్ చేయడం అది యాక్సెప్టబుల్. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియలో నేను అధికారులందరూ ఒకటే మనం చేస్తున్నా, మన ప్రభుత్వం ఫిలాసఫీ సిద్ధాంతం ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఇన్కమ్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో మీరు లిబరల్ గా ఉండండి. సాంబశివ గారు మీరు చెప్పిన దానికి కూడా ఇది నేను సమాధానం. మీరు ఇప్పుడు క్రైటీరియా ఏంటిది? 1.5 lakhs per family per year in rural areas, upper limit 2 lakhs per family in urban areas. నేను ఆ శాఖ మంత్రిగా అధికారికంగా మీకు తెలియజేస్తున్నా, ఆ డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలుగా మీరు లిబరల్ గా ఉండండి. ఎక్కడ గ్రే ఏరియా ఉంటే గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు బెనిఫిషియరీ. మా ప్రభుత్వంలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోలు సన్న బియ్యం ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, అంటే కొత్త రేషన్ కార్డు ఇచ్చి పాత రేషన్ కార్డులో మెంబర్ చేర్పించి అందరికీ సన్న బియ్యం ఇస్తుందంటే ప్రతి ఇండివిజువల్ కి బెనిఫిషియరీ రేషన్ కార్డు బెనిఫిషియరీలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. సుమారు మా ప్రభుత్వం ఖర్చు దాని మీదనే సంవత్సరానికి 11 నుంచి 12,000 కోట్లు ఉండబోతుంది. కానీ ఈ చారిత్రాత్మక మార్పు, హిస్టారిక్ స్టెప్, మరి ఈ విప్లవాత్మక మార్పు మేము కాన్షియస్ గా మా ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే సుమారు 65-75 జనాభాకి ప్రతి మనిషికి కడుపు నిండా అన్నం, క్వాలిటీ రైస్ ఇవ్వడం మా ఉద్దేశంగానే మేము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టాము. అంతకంటే వెల్ఫేర్ స్కీమ్ మరొకటి ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. దాని ఆ ప్రక్రియలోనే మేము మరి సన్న రకాల వడ్లని బోనస్ పెట్టి కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఆహార భద్రత విషయంలో ఒక
ఇది ఒక రెవల్యూషన్ స్టెప్ గా నేను మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా మరి మీరు తిరిగినప్పుడు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ మరి గతంలో నేను 2014 వరకు నేనే హౌసింగ్ మంత్రి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు కూడా మేము యూనివర్సల్ సాచ్యురేషన్ మోడ్ లో ఈ స్కీమ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆర్థిక వనరులు తక్కువ అమౌంట్తో చేశాం. ఈరోజు మరి మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ స్కీమ్ నడవబోతుంది. ఇందులో కూడా పూర్తిగా పారదర్శకతో నిజాయితీతో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు, మరి అందరికీ ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అమౌంట్. మరి మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళందరికీ ముందుకు పోతున్నాము. ఆ తర్వాత కొత్త ఇళ్ల స్థలము ఏ విధంగా చేయాలని అవన్నీ హౌసింగ్ మంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా మరో మంచి నిర్ణయం, పెద్ద నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు. అంటే 2 బెడ్రూమ్ హౌసెస్ విషయంలో పూర్తి చేస్తూ అది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా ఒక మంచి మరి పథకంగా నేను మనవి చేస్తూ, మరి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ నుంచి అధికారులందరికీ నేను మనవి చేస్తున్నా, ఒక నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే ఈ స్కీమ్స్ పాజిటివ్ గా, నిజాయితీగా, మరి పారదర్శకతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్స్, టైం ఫ్రేమ్ చాలా టైట్ గా ఉంది. కానీ తప్పనిసరిగా మరి ఈ 10 రోజులు మీరు కష్టపడి మరి అర్హులైన వారికి చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకు పోదాం. అర్హులు అందరికీ రావాలి, అనర్హులు ఎవరికి ఒక్కరికి కూడా రాకూడదనే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు, ఈరోజు నలుగురు మంత్రుల రాక ముఖ్యమంత్రి గారి యొక్క దావోస్ పర్యటన నిమిత్తం అత్యవసరమైనటువంటి కొన్ని నిర్ణయాలు చేయడం కోసం భట్టి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కొంచెం ఆలస్యం అవుతుందని తెలిసి ఇరు జిల్లా కలెక్టర్లు ముజాముల్ గారు, జితేష్ గారు 4 పథకాల యొక్క ప్రోగ్రెస్ ని, అటు యొక్క లక్ష్యాలని, అటు యొక్క ప్లానింగ్ మొత్తాన్ని కూడా మీకు ఉంచడం జరిగింది. మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై కూడా చేసుకున్నారు. ఇంకా ఏదైనా ఉంటే కూడా కలెక్టర్లో మీకు అనిపించం అందుబాటులో ఉంటారు. కాబట్టి దయచేసి 4 పథకాల యొక్క అమలు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజున వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నలుగురు ఆ 4 పథకాల యొక్క అమలు బాధ్యతను తీసుకున్నటువంటి మేము ఈ సమావేశంలో ఉండటం యాదృచ్ఛికమైన ఇది సంతోషకరమైనటువంటి అంశం. కాబట్టి మంత్రులు చెప్పినటువంటి ప్రభుత్వ ఆదేశాలు, మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కేబినెట్ ఇచ్చినటువంటి సూచన తప్పకుండా అమలు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ పథకాల అమలులో సమస్యలకి మనకు ఏజెన్సీ ఉండటం వలన ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సమస్యలు కూడా మన ముందుంటాయి. దీంట్లో ఏమి అసలు కామన్ సెన్స్ పెట్టుకొని మంత్రులు చెప్పినప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకుని చేయొచ్చు. ఇది ఈ ప్రక్రియ సజావుగా ఈ జిల్లా యంత్రాంగం చేస్తుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క 4 పథకాల మీద సమరైజ్ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని కోరుతున్నారు. నిజం
ఖమ్మం. సార్ తమరు ఆదేశాలు ఇచ్చినట్టే గ్రామ సభ డేట్ బై షెడ్యూల్ లిస్ట్ అయితే రెడీ అయింది సార్. తొందరగా మేము మన జిల్లా ప్రక్రియ ఎలా ఉంటుందనేది తమ ముందు పెట్టడం జరుగుతుంది సార్. మొట్టమొదటిగా వివిధ శాఖల నుంచి గవర్నమెంట్ నుంచి మాకు డేటా అందుతుంది సార్. ఈరోజు సాయంత్రం వరకు అన్ని శాఖల నుంచి మాకు జిల్లాలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిన డేటా అందుతుందని సమాచారం సార్. ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలలో పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ జీవిస్తున్నారు, నివాసం ఉంది. ఎవరు గట్టిగా చెప్తారు, వాళ్ళు కూడా మన రేషన్ కార్డు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని చెప్పారు. సార్ ఈ ఇన్ఫర్మేషన్ మాకు అందంగానే ఆల్రెడీ బృందాలందరినీ మేము తయారు చేసి పెట్టుకున్నాం సార్. గ్రామం వారీగా స్టాటిక్ టీము పంచాయత్ సెక్రటరీని పెట్టడం జరిగింది సార్. వాళ్ళకి శాఖ వారీగా ఏఈఓనైనా ఆర్ఐనైనా డిటి సివిల్ సప్లైస్ అయినా ప్రోగ్రామ్ వారీగా మేము అటాచ్ చేయడం జరిగింది సార్. ఈ ఇన్ఫర్మేషన్ అందంగానే వాళ్ళు గ్రామంకి వెళ్ళి వార్డుకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది సార్. ప్రిలిమినరీగా ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ విలేజ్ వైజ్ లిస్ట్ మేము క్రియేట్ చేసుకుంటాం సార్. అది 2 రోజుల్లో పూర్తి చేయడానికి 15th, 16th we are going to finish this procedure సార్. 16th పూర్తి చేసుకున్న తర్వాత 17th, 18th, 19th లోతుగా వెరిఫై చేయాలి కాబట్టి మళ్ళీ మండల స్థాయి అధికారులతో సూపర్ చెక్ పెట్టుకుంటూ వెరిఫికేషన్ చేపిస్తున్నాం సార్. దిస్ ఇస్ ద సెకండ్ చెక్ ఆన్ ది డేటా బీయింగ్ డన్ ఇన్ ఈచ్ విలేజ్ సార్. ఇది చేసిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఈ డిస్ట్రిక్ట్ లిస్ట్ డిస్ట్రిక్ట్ టీమ్ కూడా ఒక రోజు సార్ 19th నాటి నుంచి 20th వరకు వెరిఫై చేసుకుంటూ లిస్ట్ ని ఒకసారి సూపర్ చెక్ చేసుకున్న తర్వాత గ్రామ సభలకి మేము డేటాను రెడీ చేస్తాం సార్. గ్రామ సభ డేటా రెడీ అయిన తర్వాత 21, 22, 23 విడతల వారిగా తమరు అన్నట్టు లిస్ట్ కూడా తయారైంది సార్. విడతల వారిగా గ్రామం వారిగా లిస్టులు పబ్లిష్ చేసుకుంటూ 4 స్కీములు కూడా సార్. వీ విల్ కాల్ ఫర్ అబ్జెక్షన్ సార్. గవర్నమెంట్ రెవెన్యూ మినిస్టర్ గారు సూచన ఇచ్చినట్టుగానే డే లాంగ్ ఇంటెన్సివ్ గ్రామ సభ పెట్టడం జరుగుతుంది సార్. పైన పెట్టడం కాదు సార్. లిస్టులు డే వైజ్ షెడ్యూల్ పెట్టుకుంటూ ఒక 7-8 hours అఫీషియల్స్ అక్కడే పెట్టి విలేజ్ టీమ్ అక్కడే పెట్టి వీ విల్ టేక్ అబ్జెక్షన్స్ అండ్ వీ విల్ స్క్రూటనైజ్ ద లిస్ట్ సార్. ఇది 22nd వరకు మేము పూర్తి చేసుకుంటే సార్ 23rd నాటికి ఒక ప్రణాళిక పూర్తి చేసుకుని కలెక్టర్స్ లాగిన్స్ తెప్పించుకుంటాం సార్. వీ విల్ ఆల్సో డూ సూపర్ చెక్ అండ్ చెక్ విత్ అవర్ రిసోర్సెస్ సార్. 23rd దానికోసం ఎన్ని రోజులు కేటాయించుకుంటున్నారు మీరు? సార్ కరెంట్ గా 1 day అనుకుంటున్నాం, బట్ వీ విల్ రిక్వైర్ 2 days. ఏది కాదు గ్రామ సభలో ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 3 రోజులు సార్. 3 రోజులు లిస్టు పెట్టుకుంటున్నాం సార్. అంటే విడతల వారిగా ప్రతి గ్రామానికి ఒక టీం ఉంటుంది కాబట్టి అంటే 3 రోజులు పెట్టాలంటే మీరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మండలానికి ఎన్ని టీములు పెడుతున్నారు? ఒక్కొక్క మండలానికి మండలానికి టీములు వేసుగా ప్రతి గ్రామానికి ఒక టీం పెట్టాలి కదా? ప్రతి గ్రామం ఒక టీం ఉంది సార్. ఆ టీమ్ లో గ్రామ స్థాయి అధికారి ఉన్నారు. సో వీ కెన్ హ్యావ్ సైమల్టేనియస్ గ్రామ సభ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ సార్. అంటే గ్రామ స్థాయి అధికారి అంటే ఎవరు? మన పంచాయత్ సెక్రటరీ ఉంటారు సార్, ఏఈఓ ఉంటారు సార్. అలాగే మన డిటి సివిల్ సప్లైస్ ఒకటి రొటేషన్ బేసిస్ లో పెట్టుకోవాలి సార్. ఎంపీడీఓ గారి వైపు నుంచి ఏపీఓ చూడండి, మీకు అక్కడ షార్ట్ ఫాల్ ఉంటదేమో. ఎస్ సార్. అక్కడ 3 రోజుల్లో చేయటం అనేది సార్ షార్ట్ ఫాల్ అవుతుందేమో చెక్ చేసుకోండి. తమరు అనుమతి సార్. ముందు స్కీమ్ లో కూడా మనం ప్లాన్ పెట్టుకున్నప్పుడు సార్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ ఒక 1-2 days యాడ్ చేసే పనులు సార్. వీ విల్ టేక్ ఇట్ అప్. క్వాలిటీ మెయింటైన్ చేసుకుని మేము క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ ఇది చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మేము సూపర్ చెక్ చేసుకొని గవర్నమెంట్ కి చేయడం జరుగుతుంది సార్. తమరన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవుటర్ లిమిట్ 26th January సార్. 24th, 25th we will finish the verification procedure సార్. థ్యాంక్ యూ సార్. జితేష్ మీరేమని చెప్తారు? అవును సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పట్టి విక్రమార్క గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్స్, సహచర కలెక్టర్ సిపి గారు అండ్ ఎస్పీ గారికి, అందరు అధికారులకి నమస్కారం సార్. సార్ ఇది షెడ్యూల్ మనకి చూస్తే సార్ కలెక్టర్ సదస్సుల్లో కూడా 16 to 20th మనకి ఫీల్డ్ వెరిఫికేషన్ చెప్పడం జరిగింది సార్. సో 16 to 20th ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటాము అండ్ గ్రామ సభకి 20th నుంచి 24th టైం ఇవ్వడం జరిగింది సార్. సో నా ప్లానింగ్ ఉందంటే సార్ 16, 17, 18 ఈ 3 రోజులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటాము. మధ్యలో సండే వస్తుంది, అది సండే కాకుండా అది ఎక్స్ట్రా రోజు అనుకొని దాంట్లో డ్రాఫ్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేసుకొని కాన్ఫిడెంట్ గా 20th నుంచి 21, 22 3 రోజులు వరుసగా గ్రామ సభ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాము. ఎక్కడైనా అతి పెద్ద గ్రామాలు ఉంటే 23rd రోజు ఇంకొక రోజు ఎక్స్ట్రా వేసుకుంటాం సార్. సో దిస్ ఇస్ అవర్ ప్లాన్. సో స్టార్టింగ్ విత్ స్మాల్ విలేజెస్ అండ్ గోయింగ్ విత్ బిగర్ విలేజెస్, ఈ విధంగా ప్లాన్ చేసుకొని we will be able to complete sir. That is our plan.
థ్యాంక్ యూ సార్. బట్టి గారు. ముందుగా ఇద్దరు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఇంత తక్కువ సమయంలో 2 జిల్లా అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు చేసిన వారికి ఈరోజు ఖమ్మం జిల్లా అంటే చాలా అదృష్టమైన జిల్లా. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, మా డిప్యూటీ సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతు భరోసాకు సంబంధించి మా బావగారు రెవెన్యూ మినిస్టర్ కమ్ హౌసింగ్, ఇంకా మీ పక్క కాన్స్టిట్యున్సీ మా బాత్ మా జిల్లా వాస్తవుడైనా కోదాడ హుజూర్నగర్ పక్కకే కాబట్టి ఇరిగేషన్ మీద మా జిల్లా మీద ప్రాజెక్టులు ఎంత సమయం పెడుతుందో పాత ఇందిరమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టు మీద కూడా అంతే టైం పెడుతున్నాయి. అందుకనే 3 ముఖ్య నాయకులున్న జిల్లాలో నేను ఆఫీసర్లు అందరినీ కోరేది ఏంటంటే, మీ జిల్లా 3 మినిస్టర్స్ అనుభవం గల ఎక్స్పీరియన్స్ మినిస్టర్స్ ఉన్న ఈ జిల్లాలో మీ అధికారుల కృషితోని ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి 2 సార్లు మినిస్టర్ గా, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. ఈ పథకాలు అందించడంలో మనం ఎక్కడ చిన్న పేరు తెచ్చుకోకుండా, ఇంకా ఇంత పెద్ద నాయకులు ఉన్న జిల్లా ఇప్పుడు వేదిక మీదే 50% ఆఫ్ ద గవర్నమెంట్ ఇక్కడే ఉన్నది. 5 సీనియర్ మినిస్టర్స్ ఉన్నాయి. ఏ కొత్త పొరపాటు జరిగినా మా అందరితో పాటు గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది. ఏ అధికారులకి చిన్న పొరపాటు జరుగుతుంటాయి 100%. దాన్ని అరికట్టడంలోనే ఇవాళ మీ జిల్లా అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. మన సర్పంచులు పదవి కాలం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ కూడా టీమ్స్ తో ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పండి, నిన్న కూడా నలుగురు ఇదే విధంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిలో మిస్యూజ్ అయితే వీల్లేదు. 5 లక్షలు అంటే నాటే స్మాల్ అమౌంట్. ఇలా 5 లక్షలు ఇచ్చి ఒక పేదవానికి ఇల్లు కట్టిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని నా పర్సనల్ రిక్వెస్ట్. ఇది దీన్ని ఆర్థికంగా రాష్ట్రం మీ అందరికీ 13 నెలలైనా 6.5, 9, 7 లక్షల కోట్ల అప్పుతో మా భట్టి గారు భట్టనే గారు ఎప్పుడు చెప్తున్నారు, లెక్కలతో సహా ఎన్ని వేల కోట్ల విత్తి కడుతున్నాము, మంత్లీ ఎంత అయినా ఇలాంటి స్కీమ్ పెట్టడం భారతదేశంలో తక్కువ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం కూడా ఏ రాష్ట్రం చేయలేదు. నా రిక్వెస్ట్ అయితే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను కూడా పక్కకే ఉంటాను కాబట్టి తప్పకుండా ఈ ప్రక్రియతో పాటు నిరంతరం మా సీఎం గారి డైరెక్షన్ కానీ మీరందరం అనుకున్నది, జిల్లా కలెక్టర్లు కూడా చెప్తున్నారు, మీ ఏ ఇష్యూ ఉన్నా కానీ మా జిల్లాకి వెళ్ళి ఏ ఎమ్మెల్యే పోయినా కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ చాలా సీనియర్ నాయకులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఎంపీలు పోని ఎమ్మెల్యేలు పోని ఎవరు పోని ఫస్ట్ మీ మినిస్టర్ గారు వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు చెప్తే నేను మాట్లాడతాను. ఏది జనరల్ ఇష్యూలు పోయినా మీరు ఈరోజు ఇక్కడ సీనియర్ మినిస్టర్స్ ఉంది కాబట్టి మీరు ఎస్డిఎఫ్ కానీ వేరే విషయాలు వచ్చినా మేము అప్రూవ్ చేసి పంపిస్తున్నాం పైన ఇన్ఛార్జ్ మినిస్టర్. ఈ విషయంలో మాత్రం కలెక్టర్ ఇద్దరికి చెప్తున్నా నేను, మీరు ఏ లిస్టు పంపిస్తే ఆ లిస్టు మేము అప్రూవ్ చేయము. అవసరం ఉంటే మేము థర్డ్ పార్టీ ద్వారా మీరు ఇచ్చే ఇల్లు కానీ ఇంకా ఏమైనా అవసరం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేస్తాం. అందులో కూడా తప్పకుండా మీరు మాకు రికమెండ్ చేసిన కలెక్టర్ ఇస్ ద రెస్పాన్సిబుల్. అందుకనే మీకు ఒకటే సీరియస్ గా చెప్తున్నాను, మీరు ఇది ప్రభుత్వ ఆదేశంగా భావించండి. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మీకు చెప్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రితో పాటు అందరం ఆ రోజు నేను అనుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఒక చిన్న పేరు వచ్చినా మొత్తం కూడా అదే వస్తుంది. ఈ రోజు సోషల్ మీడియా చూస్తున్నాం, ఏం చేయకముందే ఏదో జరిగిపోయినట్టు చేస్తున్నాం. 13 మాసాలుగా ఈ ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, ఉదాహరణ మూసీ చూసినాం. మా మూసీ క్లీన్ చేసి లక్షల మంది నల్గొండతో పాటు రంగారెడ్డి జిల్లా క్లీన్ చేయాలని పెట్టుకుంటే లక్షల కోట్ల అవినీతి అని చెప్పి ప్రతిపక్షాలు పనికిరాని ఆరోపణలు బట్ట కాల్చి మీదేయడం. అంటే నువ్వు తుడుచుకున్నా తుడుచుకోకుండా కాలిపోతావు.
ఏదో బదనాం చేయాలని ఇవాళ ప్రతిపక్షాలు పదివేలు పనిపెట్టుకున్నాయి. అందుకనే కలెక్టర్లకు సీరియస్ గా చెప్తున్నాను, నేను మీరు ఏం పెట్టినా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అప్రూవ్ చేస్తాం. ఫైనల్ గా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవ్ అయితేనే ఆ కాన్ఫరెన్స్ ఇల్లు కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ అమలైతే. అందుకని ఆ విషయంలో ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా మీరు ఎమ్మెల్యేలకు చెప్పేటప్పుడు కూడా చెప్పాలి. ఏదో మనోడు ఆఫీసర్ తెలిసినోడు ఆయన బంధువాడు ఈయన ఫ్రెండ్లను బిల్డింగ్ ఉన్నోడుకు మొన్న అది చేసి ఇలాంటివి మాత్రం చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ భోగి పండుగ ఉన్నా రేపు సంక్రాంతి ఉన్నా ఇంతమంది వచ్చి ఇక్కడ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు జిల్లా కలెక్టర్స్ ని ఆఫీసర్స్ కి అందరూ కూడా అభినందిస్తూ మీ అందరూ కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ గుడ్ లక్ టు యూ. ఖమ్మం తర్వాత పెడితే నీదే బాధ్యత. నేనైతే పెట్టదు మీ కాన్ఫిడెన్స్ ఖమ్మం కాన్ఫిడెన్స్ అయితే పెట్టాలి. బట్టి గారు మీ కాన్ఫిడెన్స్ అయితే నేను చెక్ చేసుకున్నా పెడతా. నువ్వు మా గురువారే చదివే. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారు, గౌరవ శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వెంకట్రావు గారు, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారు, అట్లాగే గౌరవ చైర్మన్ రాయుడు సత్యనారాయణ గారు, ఇంకా చైర్మన్ ఎవరైనా ఉంటే వారందరూ, జిల్లాలు 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి, ఎస్పీలకి, ఇతర హెచ్ఓడీస్ అందరికీ, మిగతా అధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పండగ సందర్భంగా హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చడానికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఈ ప్రభుత్వం మన గౌరవ మంత్రివర్యులందరూ చెప్పినట్టుగా, శాసనసభ్యులందరూ చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ నాకు తెలిసి ఇటువంటి పథకాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే గతంలో తీసుకొచ్చినటువంటి పథకాలు ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం కానీ, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ అందించే విధానం కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీ పడేటట్టుగా తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్స్ కానీ, లేకపోతే 10 సంవత్సరాలు పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% గైడ్ ఛార్జెస్ పెంచినటువంటి విధానం కానీ, హాస్పిటల్ ఛార్జెస్ పెంచినటువంటి విధానం కానీ, లేకపోతే ఇప్పటివరకే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాదాపు 22,000 కోట్ల రూపాయలు
రైతుల అకౌంట్లోకి దాఖలు చేసినటువంటి విధానం కానీ, అట్లాగే వరి ధాన్యానికి సన్న గుడ్లకి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ కానీ, ఇవన్నీ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కూడా. ఆర్థిక భారం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఈ పథకాలన్నింటినీ మేము తీసుకొని వచ్చి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు అదనంగా ఈరోజు 4 అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మళ్ళీ అదనంగా తీసుకొని వాటిని అమలు చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు పెట్టుకొని వాటికి సంబంధించిన మార్గదర్శకాలని అందరికీ వివరించి వాటిని స్పష్టంగా అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ చదువుకోవడానికి 4 పథకాల్లాగే కల్పిస్తాయి. కానీ దాదాపు 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పథకాలు. స్మాల్ స్కీమ్స్ కాదు, 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు. దానికి ఇందిరా మహిళలకు సంబంధించి 22,500 కోట్ల రూపాయల దాకా అవుతాం. రైతు భరోసాకు సంబంధించి 19,000 కోట్ల రూపాయలు, రెండింటికి వెళ్తే 18,000 కోట్ల రూపాయలు, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ 20,000 కోట్లు కూడా. అట్లాగే ఆత్మీయ భరోసాకు సంబంధించి అదో 2,000 కోట్ల రూపాయలు. రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళు, ఇవన్నీ దాదాపు రైతు భరోసా ఇవన్నీ కలిపితే 40-45 కోట్ల రూపాయల వరకు అదనంగా చేసే అంశాలు కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజాప్రభుత్వంగా, ఇందిరమ్మ రాజ్యంగా మా బాధ్యతగా భావించి సీరియస్ గా ఈ పథకాలను అమలు చేయడం కోసం ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్ లో అప్రూవ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆల్రెడీ ఇప్పటికీ చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని పోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మీ అందరికీ మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కీమ్ కి ఎక్కడా అంబిగ్యూటీ లేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు. స్పష్టంగా వీటన్నిటిపైన డిస్కస్ చేసే జీవోలు ఇష్యూ చేశాం. ఉదాహరణకి రైతు భరోసా అంటే ఎవరికైనా ఎటువంటి అపోహలు కానీ ఆలోచన కానీ ఉంటారు. చాలా క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా ఎన్ని ఎకరాలైనా సరే వాటన్నిటికీ రైతు భరోసా సంవత్సరానికి 12,000 లెక్క 6,000 2 దఫాలుగా 6,000 ఇచ్చేదాన్ని క్లియర్ గా లక్ష్యం చేశాం. ఎవరికి అంబిగ్యూటీ ఉంటానికి అవసరం. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ లో పొందుపరిచినటువంటి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారంగా వ్యవసాయ శాఖ సెలెక్ట్ చేసి స్పష్టంగా దీంట్లో ఎక్కడ అంబిగ్యూటీ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఇస్తారు. దాంట్లో కూడా ఎవరికి అంబిగ్యూటీ లేదు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో జాబ్ కార్డు తీసుకున్నటువంటి కుటుంబాలు, నాట్ ఇండివిజువల్స్, కుటుంబాలు, ఆ కుటుంబాలు కనీసం 20 రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. ఎక్కువ రోజులు చేస్తే ఇవ్వమని కాదు, కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో కూడా అంబిగ్యూటీ లేదు. క్లియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అట్లాగే రేషన్ కార్డ్స్ గురించి కూడా చాలా స్పష్టంగా క్లారిటీతో జీవో ఇష్యూ చేశారు. ఎవరెవరు అర్హత ఉంటారు, ఎవరెవరు. ఇందిరా మహిళలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు చాలా స్పష్టంగా అందరికీ వివరించారు. ఎవరికి అంబిగ్యూటీ లేదు.
అయితే ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఇంత స్పష్టత ఉన్న తర్వాత ఈ స్పష్టతని గ్రామాల్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయడం కోసమే గతంలో మేము వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి 22,000 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల్లో వారి అకౌంట్లో వేసాం. కానీ ఎవరికి తెలియదు. ఈసారి చాలా స్పష్టంగా వీటన్నిటికీ గ్రామ సభలు పెట్టి, సరే గ్రామ సభలు పెట్టేటప్పటికే మీరు స్పీడ్ వర్క్ చేసుకోవాలి. ఆ స్పీడ్ వర్క్ చేసుకోవడం కోసమే మీరు కొన్ని డేట్స్ ముందే జిల్లా కలెక్టర్ గారు వివరించారు. ఆ స్పీడ్ వర్క్ చేసేటప్పుడు లబ్ధిదారులందరినీ ఆ గ్రామాల్లో మీరు మినిమం స్పీడ్ వర్క్ చేసేటప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు ఎవరెవరైతే అధికారులు కమిటీలు వేసి పంపిస్తున్నారో స్పీడ్ వర్క్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం కోసం స్పష్టంగా ఇచ్చినటువంటి జియో ప్రకారం జరుగుతుందా లేదో చూడటం కోసం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు కూడా ఇచ్చారు. ఈ అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీలు కూడా ఊరంతా తిరగాల్సింది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని వెళ్ళాల్సింది. ఫైనల్ గా మీ లిస్ట్ యాజ్ పర్ జియో ప్రకారం ఫైనల్ అయిన తర్వాత సరే 3 రోజులు గ్రామ సభలు పెడతామని చెప్తారు. 3 రోజులు గ్రామ సభలు మనం గతంలో క్యాస్ట్ సెన్సస్ సర్వే చేశాం. ఓ మండలాన్ని 3 బ్లాక్లుగా చేసి మండలంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా 3 టీములుగా వేసి ఆ 3 టీములు ఒక మండలంలో 30 గ్రామాలు ఉంటే ఒక రోజు 10 గ్రామాలు, ఇంకో రోజు 10 గ్రామాలు, ఇంకో రోజు 10 గ్రామాలు, 3 రోజులు 3 గ్రామాలు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ 3 గ్రామాలు గ్రామ సభల్లో కూడా అధికారికంగా మీరు డయాస్ ఏర్పాటు చేయాలి, మైక్ పెట్టాలి. ఆ మైక్ తో పాటు మీరు ఎవరైతే అధికారులు వేశారో వాళ్ళతో పాటు ఆ గ్రామంలో ఉన్న గ్రామ ఇందిరమ్మ కమిటీలు కూడా డయాస్ పెరుగుతారు. క్లియర్? అట్లాగే స్పష్టంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రకటిస్తారు. సరే ఆ ప్రకటన తర్వాత ఎవరైనా మిస్ అయినటువంటి ఉంటే మీ దృష్టి తీసుకొస్తారు, రెక్టిఫై చేసుకుంటారు. ఫైనల్ గా మీరంతా రెక్టిఫై చేసిన తర్వాత వీటన్నింటి అప్రూవల్ ఎవరు అని అంటే ఆ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు అప్రూవ్ ఇస్తారు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఉదాహరణకి రైతు భరోసాకు సంబంధించి, ఆత్మీయ భరోసాకు సంబంధించి ఆ రెండింటికి మాత్రం మీకు ఈ గ్రామ సభల్లోనే సాచురేషన్ ఇచ్చాయి కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చేసిన లిస్ట్ కి సంబంధించిన సమాచారంతో 4వ రోజు మరొకసారి గ్రామ సభ జరుగుతుంది. ఆ గ్రామ సభలో శాంక్షన్ చేసి క్లియర్ చేసిన లిస్ట్ ని శాంక్షన్ లెటర్స్ అందరూ రైతు భరోసా పొందేటువంటి రైతులకి, రైతు ఆత్మీయ అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందేటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా ఆ సభలో లెటర్లు శాంక్షన్ లెటర్లు అందిస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులకు వెళ్తారు. బ్యాంకుల్లో అప్పటికే ఆ పొందినటువంటి వాళ్ళందరికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎందుకు చేయాలి అని అంటే రైతు భరోసాకి ఆ గ్రామంలో ఎంతమందికి ఇస్తున్నాం అనేది, ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాం అనేది, రైతుల పేర్లు, ఎకరాలు, వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ కూడా అది తెలియాలి. శాంక్షన్ లెటర్ చేస్తారు. అట్లాగే ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియాలి. వీటితో పాటు అదే రోజు ఇప్పటికే రుణమాఫీ పేరు మీద మనం ఆ గ్రామంలో ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలకి రైతు ఆ రైతుకు ఉన్నటువంటి ఎకరాలు వారికి మాఫీ అయినటువంటి అమౌంట్, ఈ సమాచారంతో ఆ గ్రామంలో మీరు ఫ్లెక్స్ డిస్ప్లే చేయాలి. వాటితో పాటు రైతు భరోసా అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఆ గ్రామంలో దానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్ డిస్ప్లే చేయాలి. మినిమం 3 తగ్గకుండా, కనీసం 3 ఫ్లెక్స్లు తగ్గకుండా ప్రతి గ్రామంలో ఆ సెంటర్స్ లో వీటిని డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే చేసే ఫ్లెక్స్ కూడా రీడబిలిటీ ఉండాలి. ఇట్లా నిలబడితే మనిషి అవి ఆ పేరు అనేది కనపడేంత స్థాయిలో ఉండాలి. ఎక్కడో మీరు పైన ఎత్తున్నాయో పెట్టి కనపడకుండా ఉంటే ఉపయోగం. ఇది స్పష్టంగా అన్ని గ్రామాల్లో జరగాల్సింది. దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ సంబంధించి కూడా ఆల్రెడీ కలెక్టర్స్ దగ్గర
నిధులు పార్క్ చేసాం ఈ సమావేశాలకు సంబంధించి. ఇంకా ఎవరికైనా తక్కువ ఉంటే మీరు వెంటనే లెటర్ రాస్తే అక్కడ నుంచి ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీరు డబ్బులు ఎవరికి ఇబ్బంది. ఇవి మాత్రం చాలా స్పష్టంగా జరగాలని చెప్పడం కోసమే ఈరోజు మేము అందరూ ఇక్కడ కూర్చున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని యాజ్ గా ఫ్యూచర్ తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. వీటి ద్వారా ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప పండుగలాగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిపోయేటువంటి పండుగలాగా ఉంటుంది. ఆ పండుగలాగా జరిగేట్టుగా చూడవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా కలెక్టర్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉంటే మరొకసారి చెప్తా ఉన్నాం. ప్రతి స్కీము, ప్రతి నియోజకవర్గం, ప్రతి సంబంధించిన ఇంక్లూడింగ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేకపోతే ఇళ్ల శాంక్షన్ కానీ, లేకపోతే వీటికి సంబంధించిన సమాచారం కానీ, మీకు అందరికీ ఏ కార్యక్రమం కావాలన్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మీరు స్ట్రైట్ అవే వారితో మాట్లాడుకొని, వారు ఏదైనా మీ డౌట్స్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేస్తారు. వారు ఏదైనా మాతో మాట్లాడాలని క్లారిఫై చేసుకోవాలంటే కూడా మాతో మాట్లాడుకుని కూడా మీకు చెప్తారు. బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది సిస్టమ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా ఇవన్నీ జరుగుతుంది. ఎనీ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉంటే ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉంటే ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. దయచేసి ప్రతి అంశాన్ని మీరు తీసుకునే కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడుకొని ఫైనల్ తీసుకుని. నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.